ఆధ్యాత్మిక మాసంగా అనడానికి కారణాలు అనేకం ఉన్నాయి. సూర్యుడు జ్యోతిష శాస్త్ర ప్రకారం రవి అని పిలువబడతాడు. ఈయన మీన రాశిలోకి వస్తే మీన చైత్రము అవుతుంది. అది శూన్యమాసం లేదా మలమాసం అని పిలుస్తారు. ఏ విధమైనటువంటి శుభకార్యాలు ఉండవలసిన ఉండదగిన మాసం కాదు. అలాగే సూర్యుడు భాద్రపద మాసం ఉంటుంది. కన్యా రాశిలో చేరినప్పుడు వచ్చేది కన్యా భాద్రపదం అంటారు. అప్పుడు కూడా ఏ విధమైన శుభకార్యాలు ఉండవు. దాన్ని కూడా శూన్యమాసము లేదా మలమాసము అంటారు. ధనుఃపౌష్యం, ఈ రవి ధనురాశిలోకి చేరితే పుష్యమాసం వస్తుంది. అది కూడా ఇట్లాంటి శూన్యమాసమే అవుతుంది. ఆ మూటి క్రమంలో ప్రస్తుతం మిథునంలోకి రవి వచ్చేటటువంటి కారణంగా ఆషాఢమాసం, మిథునాషాఢం, ఇది కూడా ఏ విధమైనటువంటి శుభకార్యాలకి అనువైన మాసం కాదు. శూన్యమాసం అనగానే ఇంకా భోజనం చేసి పడుకోవచ్చు అనమాట, ఏ పనులు చేయక్కర్లేదన్నమాట కాదు. శూన్యమాసం అంటే లౌకికంగా ఉండేటటువంటి మనందరికీ సంబంధించిన పనులని కాకుండా దైవానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే చేయాలని నిర్ణయించేటటువంటి మాసం అది. అంచేతనే ఆషాఢమాసం రాగానే ఆషాఢ శుద్ధ ద్వితీయ అంటే విధియ అంటారు మామూలుగా. ఆ రోజున పురి జగన్నాథ క్షేత్రంలో బ్రహ్మాండమైన రథోత్సవం ప్రారంభమవుతుంది. ఆలోచించగలగాలి. అందుకని ఆషాఢమాసంలో ఎంతగా దైవ ధ్యానాన్ని చేస్తే ఏ విధంగానూ కూడా మనిషికి సంబంధించినటువంటి శుభకార్యాలను చేయకుండా ఉంటే అంత శక్తిని సంపాదించగలం. అందుకే గురువు గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన చెప్పినటువంటి రోజున వెళ్ళడం, ఆయన ఏ విధమైనటువంటి మంత్ర ఉపదేశాన్ని చేయబోతున్నారో ఆ మంత్రోపదేశాన్ని శ్రద్ధ, ఆసక్తి, భక్తి, విశ్వాసాలతో స్వీకరించడం కూడా ఇదే మాసంలో చెప్పారు. ఇంత గొప్పదైనటువంటి మాసం కాబట్టి శిష్యుడికి గురువుగారు చెప్పింది ప్రతిదీ కూడా అలా చెవిలోనికి వెళ్ళేలా చేయగలిగినటువంటి అమోఘమైన మాసం